వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందంటూ కూడా ఇప్పటికే ఐఎండీ వెల్లడించింది. దీనికి సంబంధించి రాష్ట్రం మీద ఎంత మేరకు ప్రభావం ఉంటుంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్, ప్రస్తుతం ఏర్పడినటువంటి అల్పపీడనం ఎక్కడ కొనసాగుతుంది, దాని ఇంపాక్ట్ ఎంత మేర ఉంటుంది రాష్ట్రం పైన? నిన్న సాయంత్రం మనకి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అది ఈరోజు ఉదయానికి ఇంచుమించు అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మరొక 12 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. తర్వాత ఇది రేపు ఉదయం మధ్యాహ్నం సమయంలో ఇంచుమించు మనకి ఈ దిశలో వాయువ్య దిశలో ప్రయాణించి ఈ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిస్సా ఈ రెండింటి మధ్యన తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీనివల్ల మనకి తెలంగాణలో చాలా జిల్లాల్లో మనకి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, 1-2 జిల్లాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. 2 జిల్లాలకి రెడ్ వార్నింగ్ పెట్టాము. మిగిలిన చాలా జిల్లాలకి మనం ఈరోజు ఆరెంజ్ వార్నింగ్ పెట్టడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా ఈరోజు రేపు మనకి పూర్తిగా 33 జిల్లాల్లోనూ భారీ వర్షం కూడా మనం ఇవ్వడం జరిగిందండి. ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో దీని ఇంపాక్ట్ ఎంత మేర ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే గడిచిన వారం రోజుల నుంచి కూడా ఈవినింగ్ టైంలో వర్షం వస్తుంది, దీంతో నగరవాసులు ఇబ్బంది పడుతుంది. జిహెచ్ఎంసీలో ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? జిహెచ్ఎంసీలో ఈరోజు రేపు కూడా భారీ వర్షానికి 3 జిల్లాల్లో కూడా భారీ వర్షం పడుతుంది. ఈరోజు కొన్ని చోట్ల ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. రేపు కూడా ఇటువంటి అవకాశం, తీరం దాటిన తర్వాత కూడా అది ఛత్తీస్గఢ్లోకి ప్రయాణించినప్పుడు కూడా తెలంగాణ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి రేపు కూడా భారీ వర్షము కొన్ని చోట్ల ఇంచుమించుగా అతి భారీ వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. అంటే రెడ్ అలర్ట్ ఎన్ని జిల్లాలకు, ఆరెంజ్ అలర్ట్ ఎన్ని జిల్లాలకు? రెడ్ అలర్ట్ ఈ రోజు చూసుకున్నట్టయితే సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకి రెడ్ అలర్ట్. మిగిలిన మన నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్, ములుగు, భద్రాద్రి, ఇటు దక్షిణ వైపు మనకి మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్. మిగిలిన అన్ని జిల్లాలకి ఇంక్లూడింగ్ సిటీలోని 3 జిల్లాలతో కలిపి మిగిలిన అన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, 2 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు ఉన్నాయి. అలాగే రేపు చూసుకున్నట్టయితే రేపు కూడా మనకి పశ్చిమ దిక్కులో ఉన్న జిల్లాలన్నిటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఈ పశ్చిమ దిక్కులో ఉన్న జిల్లాలు, అలాగే మన సెంట్రల్ జిల్లాలు మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగాము, ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్ ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్. మన సిటీలోని 3 జిల్లాలు, అలాగే మిగిలిన అన్ని జిల్లాలు, నార్త్ తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని అన్ని జిల్లాలకి కూడా రేపు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అంటే ఈ 2 రోజుల అనంతరం మనకు డ్రై వెదర్ కనిపిస్తుందా, ఏ విధంగా ఉంటుంది? 3వ రోజు కూడా మనకి కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది. కొన్ని జిల్లాల్లో 1-2 జిల్లాల్లో భారీ వర్షపాతం ఉండే అవకాశం ఉంది. అయితే ఇది దాటిన తర్వాత, తీరాన్ని దాటిన తర్వాత దాని ప్రభావం ఎంతగా ఉంది అన్నది, అది పూర్తిగా వీక్ అయిపోయిందా, ఇంకా ఏ దిక్కులో ప్రయాణిస్తోంది అన్న దాన్ని బట్టి మనం రేపు ఫర్దర్ అనాలిసిస్ 3-4 రోజులకి కరెక్ట్గా చేయవలసి ఉంటుంది. ఇటు జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సూచనలు జారీ చేశారు? మనం గత 4 రోజులుగా 25వ తారీఖున అల్పపీడనం ఏర్పడుతుంది, అది వాయుగుండంగా మారుతుంది అని సంగతి మనం అన్ని బులెటిన్స్ ద్వారా ఇస్తూనే ఉన్నాము. నిన్న యాక్చువల్గా మనకి అల్పపీడనం ఏర్పడిన తర్వాత కూడా అందరికీ మన సంబంధిత జిల్లా కలెక్టర్లందరికీ, అలాగే జిల్లా పోలీసు యంత్రాంగానికి, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అలాగే మన రైల్వేస్, ఇండియన్ రైల్వేస్, ట్రాన్స్పోర్ట్ అథారిటీస్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా అలర్ట్లు పంపడం జరిగింది. అంటే ఇటు సిటీలో ముసురు వాతావరణం కనిపిస్తుంది, ఇలానే ఈ రోజు రేపు ఇలానే ఉంటుందా? ఈ రోజు రేపు పూర్తిగా ముసురు వాతావరణం ఉంటూ మనకి తెరలుగా వర్షం, ఇది ఏంటంటే సర్క్యులేషన్ తిరిగినప్పుడు ఒక తెర వర్షం పొద్దున్న ఆల్రెడీ మనం చూసాం. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 3.5 సెంటీమీటర్లు కొన్ని చోట్ల రికార్డ్ అయింది. అలాగే వికారాబాదు ప్రాంతంలో 4 సెంటీమీటర్ల వరకు ఆల్రెడీ రికార్డ్ అయింది. సో ఇవి ఒక తెరలుగా వర్షం కొంచెం రావడము, 1 గంట 2 గంటలు కురవడము, మళ్ళీ ఆగడం అనేది కొనసాగుతుంది ఈ రోజు రేపు కూడా. ఈ రోజు రేపు మనకి అందులోకి గత 10-15 రోజులు బట్టి బాగా వర్షాలు పడి రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే జిల్లా మన సిటీలో కూడా పూర్తిగా జలాశయాలు నిండిపోయిన పరిస్థితి, బాగా వర్షం, వాటర్ అక్యుములేషన్ ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రయాణాలు చేసేవారు వీలైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. అత్యవసరమైతే తప్పించి బయటకు పోకూడదు. అలాగే సిటీలో కూడా తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు కలిగే సమస్య ఉంటుంది. కాబట్టి సిటీలో కూడా అత్యవసరం అయితే
అయితే తప్పించి ఈ 2 రోజులు ఇంటి దగ్గర ఉండటం మంచిది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. రానున్నటువంటి 12 గంటల్లో అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే సంగారెడ్డి, వికారాబాద్ 2 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఖచ్చితంగా నగరవాసులు జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా ఇటు జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే సూచనలు జారీ చేశారు. అనవసరంగా ఎవరు కూడా బయట తిరగొద్దు, అత్యవసరం ఉన్నాయి బయటికి రావాలంటూ కూడా ఇటు ఐఎండీ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. కెనపర్సన్ విజయ్తో కలిసి శిల్ప హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.